కనిపించటం, గోశాలలో కనిపించటం నిజంగా హిందువులందరూ కూడా గుండెల్లోనే కుమిలిపోతున్నటువంటి సందర్భం. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. నిన్న తిరుపతి ఒక రణరంగంగా మారింది. ఎందుకు మారింది? కారణం ఏమిటి? ఇది అయిన తర్వాత కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చారో, ఈ స్టేట్మెంట్కి తిరుగు స్టేట్మెంట్గా ఈఓ గారు ఇచ్చారు, చైర్మన్ గారు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అంతవరకు అయితే సర్దుకునేది. కానీ పల్లా శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒక ట్వీట్ చేశారు. కరుణాకర్ రెడ్డి చెప్పేదంతా అబద్ధం, కరుణాకర్ రెడ్డి గారు చెప్తున్నది అబద్ధం, కావాలంటే నేను ఆయనది అసత్యమని నిరూపిస్తాను అని శ్రీనివాస్ గారు ఒక ట్వీటే చేశాడు. ఆ ట్వీట్ ఏంటో తెలుసా? టీటీడీ గోశాలలో గోవులు మరణించాయంటూ ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలకు ఇదే మా ఛాలెంజ్. ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ గోశాలకు మీరు రండి, మేము వస్తాం, గోవులు క్షేమంగా ఉన్నాయో లేదో కళ్ళారా చూద్దురు అన్నారు. దానికి సహజంగానే కరుణాకర్ రెడ్డి గారు స్పందించవలసిందే కదా. కరుణాకర్ రెడ్డి గారు స్పందించారు. స్పందించి ఏమన్నారంటే, ఐఎమ్ రెడీ టు కమ్, నేను గోశాలకు వస్తాను, గోశాలలో చనిపోయిన కళేబరాలు అక్కడేం ఉండవు కదా, గోశాలలో ఉన్నటువంటి అవకతవకలను బయట పెడతాను, చనిపోయినటువంటి కళేబరాలను పూడ్చిపెట్టినవి తొవ్వి చూపిస్తాను అని కూడా ఆయన సవాల్ని స్వీకరించి బయలుదేరతాను అన్నాడు. మరి బయలుదేరాలి కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. వెళ్ళారు, వెళ్ళటానికి ప్రయత్నం చేశారు, కానీ ఎలవ్ చేయలేదు పోలీసులు. నిన్నంతా అదే జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళు చెప్పేది ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వైపు నుంచి చెప్పేది ఏమిటంటే, కరుణాకర్ రెడ్డి రాలేదు, కరుణాకర్ రెడ్డి పారిపోయాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. ఎవరి పత్రికలు వాళ్ళే కదా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. చూడండి, ఈనాడులో